హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కోడింగ్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనము పైథాన్ గ్లోబల్ వేరియబుల్స్ సూపర్ ఈజీగా చెప్తాను, బట్ చాలా ఇంపార్టెంట్, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాట్ ఈస్ ఏ గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి? ఒక వేరియబుల్ ఫంక్షన్ బయట క్రియేట్ చేసినప్పుడు దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాము. గ్లోబల్ వేరియబుల్కి ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే యూజ్ చేయొచ్చు అనమాట, ఈవెన్ ఫంక్షన్ లోపల కూడా. ఇక్కడ కనిపిస్తున్న కోడ్లో మనం x=awesome అనే వేరియబుల్ ఫంక్షన్ బయట డిక్లేర్ చేసాం కాబట్టి సో అది గ్లోబల్ వేరియబుల్. ఫంక్షన్ లోపల ప్రింట్ చేసాం, అది డైరెక్ట్గా యాక్సెస్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుందన్నమాట. దిస్ హౌ గ్లోబల్ వేరియబుల్ వర్క్స్. అండ్ అవుట్పుట్లో పైథాన్ ఈజ్ ఆసమ్ అనేది వస్తుంది బికాస్ ఫంక్షన్కి గ్లోబల్ వేరియబుల్ అనేది కనిపిస్తుంది కాబట్టి. స్టెప్ 2, లోకల్ వేరియబుల్ వర్సెస్ గ్లోబల్ వేరియబుల్. ఫంక్షన్ లోపల కొత్త వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు అది లోకల్ వేరియబుల్ అనేది అంటామన్నమాట. లోకల్ వేరియబుల్కి ఫంక్షన్ లోపల మాత్రమే లైఫ్ ఉంటుంది, బయట యూజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఫంక్షన్ లోపల x=fantastic అని క్రియేట్ చేసాం కదా, విచ్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్. ఫంక్షన్కి మాత్రమే యూజ్ చేయగలము. ఫంక్షన్ రన్ అవ్వగానే పైథాన్ ఈజ్ ఫంటాస్టిక్ అని ప్రింట్ అవుతుంది. బట్ ఫంక్షన్ బయట మనం మళ్ళీ ఎక్స్ ప్రింట్ చేస్తే అది ఒరిజినల్ గ్లోబల్ వేరియబుల్ విచ్ ఈస్ కాల్డ్ ఆసమ్ అని ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ఫంటాస్టిక్, తర్వాత ఆసమ్. లోకల్ వేరియబుల్ ఫంక్షన్ బయట కనిపించదు. స్టెప్ 3, హౌ టు చేంజ్ గ్లోబల్ వేరియబుల్ టు గ్లోబల్ కీవర్డ్. మళ్ళీ ఫంక్షన్ నుండి గ్లోబల్ వేరియబుల్ వాల్యూని చేంజ్ చేయాలంటే గ్లోబల్ కీవర్డ్ అనేది వాడాలి. x=awesome అని ఇచ్చి ఇక్కడ ఫంక్షన్ లోపల గ్లోబల్ ఎక్స్ అని రాసాం కదా, దానివల్ల ఫంక్షన్ లోపల ఉన్న ఎక్స్ గ్లోబల్ వేరియబుల్కి కనెక్ట్ అవుతుందన్నమాట. తర్వాత గ్లోబల్ వేరియబుల్ వాల్యూ ఫెంటాస్టిక్కి చేంజ్ అవుతుంది. సో ద అవుట్పుట్ విల్ బీ పైథాన్ ఇస్ ఫెంటాస్టిక్. ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ చేంజ్ అయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఒక స్మాల్ క్వశ్చన్. ఈ కోడ్ అవుట్పుట్ ఏంటో చెప్పండి, మీ ఆన్సర్ని కమెంట్స్లో రాయండి. ఎవరు కరెక్ట్ చెప్పారో చూద్దాము. హింట్ వచ్చేసి ఫంక్షన్ లోపల డిక్లేర్ చేసిన వేరియబుల్ లోకల్ వేరియబుల్ అనమాట. ఇలాంటి సింపుల్ పైథాన్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలంటే ఛానల్ని ఫాలో చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. బాయ్.